లాస్ట్ వీక్ మనం ఒక స్ట్రాటజీ చెప్పుకున్నాం కదా, లైక్ R4 బ్రేక్అవుట్ కెమెరాల నుంచి లేదంటే S4 బ్రేక్అవుట్ కెమెరాల నుంచి ఒక స్ట్రాటజీ అయితే డిస్కస్ చేసుకున్నాం. ఆ స్ట్రాటజీ వీడియో నా యూట్యూబ్ ఛానల్లో ఉంది, చూడండి. లైక్ ఫోర్త్ ఇప్పటి నుంచి ఈ రోజు డేట్ 25th మే కదా. సో ఇక్కడ నుంచి 1 2 3 4 5th వీడియో. సో ఇక్కడ ఈ స్ట్రాటజీ అనేది బ్యాక్ టెస్టింగ్ చేసాము. అండ్ దెన్ నా స్ట్రాటజీ డైలీ వైజ్ ఎలా చేయాలి అండ్ ఇండికేటర్ ఎలా సెట్ చేసుకోవాలి మొత్తం కూడా ఈ వీడియోలో చెప్పాను. 5th వీడియో ఉంది కదా, 5th వీడియోలో చూడండి. అండ్ అది ఏంటంటే డైలీ వైజ్, ఓకే, ప్రతిరోజు ఆపర్చునిటీ వస్తుందని కాదు, కానీ ఆపర్చునిటీ వచ్చినప్పుడు మనం తీసుకోవాలి. ఫర్ సపోజ్ ఇక్కడ సేమ్ స్ట్రాటజీ, ఇక్కడ R4 బ్రేక్అవుట్ అయింది కదా, ఎంట్రీ స్టాప్ లాస్ కింద, టేక్ ప్రాఫిట్ ఏమో R5 కెమెరాల దగ్గర ఇక్కడ వర్కౌట్ అయింది. అండ్ దెన్ ఇక్కడ కూడా S4 బ్రేక్అవుట్ అయింది కదా, ఇక్కడ మనం ఎంట్రీ తీసుకోవచ్చు. అండ్ దెన్ టార్గెట్ S5 లేదంటే 2 hour పెట్టుకోవచ్చు. అండ్ దెన్ కింద వరకు ఇక్కడ వరకు ప్రాఫిట్స్ అయితే వచ్చింది ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకుంటే. సో ఈ స్ట్రాటజీ అనేది డైలీ వైజ్ చూసుకోవాలి. ఇంటర్డే ట్రేడర్స్ అండ్ దెన్ ఫుల్ టైమ్ ట్రేడర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి అర్థమవుతుంది. కానీ పొజిషనల్ ట్రేడర్స్ ఉంటారు కదా, లైక్ ఏమైనా ఆఫీస్ వర్క్ చేయడమో లేదంటే ఇంకొక ఏదో ఒక పని చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఏమన్నా సరే లైక్ ఇండికేటర్స్ కానీ ఏమన్నా సరే స్ట్రాటజీ కానీ ఉందంటే వాళ్ళ కోసం ఒక స్ట్రాటజీ అయితే చెప్దని చెప్పి డిసైడ్ చేసుకున్నాను. సో ఫస్ట్ అయితే నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, వీడియో చూస్తున్నారు కానీ. సో ఇక్కడ సిపిఆర్ ట్రేడర్ తెలుగు అని చెప్పి యూట్యూబ్ లో సెర్చ్ చేస్తే వస్తుంది. అండ్ దెన్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. అండ్ దెన్ బెల్ ఐకాన్ కూడా మీరు క్లిక్ చేస్తే ఆల్ అని పెట్టుకుంటే మీకు నా నుంచి ఏమైనా వీడియో వస్తే ఫస్ట్ మీకు నా వీడియో అనేది కనిపిస్తుంది. ఓకే. సో అండ్ దెన్ ఈ స్ట్రాటజీ R4 ఏదైతే స్ట్రాటజీ మనం మాట్లాడుకున్నాం ఇంత ముందు, ఆ స్ట్రాటజీ ప్రతిరోజు రాదు. కానీ ప్రతిరోజు కూడా మరి నేను ఫుల్ టైం ట్రేడర్ అయినా ప్రతిరోజు స్ట్రాటజీస్ కావాలి నాకు అని అనుకుంటే మీరు నా డే ట్రేడింగ్ కోర్స్ అనేది జాయిన్ అవ్వచ్చు. డే ట్రేడింగ్ కోర్స్ లో ఏంటంటే మనకి ఆల్మోస్ట్ స్టార్టింగ్ బిగినర్ టు అడ్వాన్స్డ్ ఉంటాయి. స్ట్రాటజీస్ ఉంటుంది, ప్రైస్ యాక్షన్ గురించి ఉంటుంది, రిస్క్ మేనేజ్మెంట్ ఉంటుంది, ట్రేడింగ్ సైకాలజీ ఉంటుంది. అండ్ దెన్ క్యాండిల్స్టిక్స్ నుంచి మొత్తం ఉంటుంది. ఆప్షన్స్ బయింగ్ ఏంటి, ఆప్షన్ సెల్లింగ్ ఏంటి, ఎప్పుడు ఆప్షన్ బయింగ్ చేయాలి, ఎప్పుడు ఆప్షన్ సెల్లింగ్ చేయాలి, స్ట్రైక్ ప్రైస్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఎప్పుడు సెలెక్ట్ చేసుకోవాలి, ఏది సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇవన్నీ కూడా మనకి డే ట్రేడింగ్ కోర్స్ లో ఉంటది. సో డే ట్రేడింగ్ కోర్స్ అంటే ఓన్లీ కోర్స్ ఒకటే కాకుండా మీకు అడ్వాన్స్డ్ గా కొన్ని బెనిఫిట్స్ అయితే ఇస్తాము. ఆ బెనిఫిట్స్ ఏంటో చూద్దాము. సో నేను ప్రీమియం ఛానల్ యాడ్ చేస్తాను. ప్రీమియం ఛానల్ ఏంటంటే మీకు మార్నింగ్ ఇంపార్టెంట్ లెవెల్స్ వీడియో అనేది వస్తుంది. అండ్ దాని ఆ తర్వాత లైవ్ మార్కెట్ లో నేను ఎప్పుడైతే ఈ ట్రేడ్ తీసుకుంటున్నానో ఇమీడియట్ గా గ్రూప్ లో కూడా పోస్ట్ చేస్తాను నేను ఏ ట్రేడ్ తీసుకుంటున్నాను అన్నది. ఫర్ సపోజ్ నేను సెన్సెక్స్ ట్రేడ్ తీసుకున్నాను కదా, 75,200 పుట్ ఆప్షన్, అది స్టాప్ లాస్ అండ్ దెన్ టార్గెట్స్ కూడా పోస్ట్ చేస్తాము. మీకు కూడా ఇది కొంచెం అంటే ఇది రాదర్ దాన్ మీకు ప్రాఫిట్స్ ఇస్తానని కాదు, కానీ ఒక ఐడియా, స్ట్రైక్ ప్రైస్ మనకి ఆ స్ట్రాటజీ ఫామ్ అయినప్పుడు ఏ స్ట్రైక్ ప్రైస్ ఎప్పుడు ఎంటర్ అవ్వాలన్నది మనకి తెలుస్తుంది, మీకు అర్థమవుతుంది కదా. సో దానికోసం అనేది ప్రొవైడ్ చేస్తున్నాను. అండ్ మీకు ఆప్షన్ బయింగ్, నిన్న సైడ్ వేస్ మార్కెట్ లో ఆప్షన్ బయింగ్ చూస్ చేసుకోకూడదు, ఎందుకంటే సిపిఆర్ కూడా చాలా వైడ్ గా ఉంది కాబట్టి. ఆప్షన్ బయింగ్ మరి లెవెల్స్ అంటే ఆప్షన్ బయర్స్ కి కూడా ఇస్తాము. ఆప్షన్ బయింగ్ ఉంటుంది, ఆప్షన్ సెల్లింగ్ ఉంటుంది. నిన్న కొంచెం రిస్క్ నేను ఇవ్వలేదు, కానీ ఆ రోజు లైక్ ప్రీవియస్ సెషన్ లైక్ మొన్న బ్యాంక్ నిఫ్టీ 48,100 కాల్స్ ఫస్ట్ బయింగ్ ఇచ్చాం. 480 దగ్గర తీసుకోమన్నా, స్టాప్ లాస్ 410, టార్గెట్ 650 అనేది హిట్ అయిపోయింది. మోర్ దెన్ 150 పాయింట్స్ అనేది హిట్ అయింది. లేదు మేము ఇంకా ట్రైల్ చేసుకుంటా అంటే 48,100 కాల్ ఆప్షన్ అది ఇప్పుడు ప్రెసెంట్ 1,000 రూపీస్ ట్రేడ్ అవుతుంది, అంటే ఆల్మోస్ట్ 500 రూపీస్, 500 పాయింట్స్ ప్రాఫిట్ మీకు. ఓకే. సో ఇలా మేము లెవెల్స్ అనేది ప్రొవైడ్ చేస్తాం. దాన్ని అయిపోయిన తర్వాత మీకు పోస్ట్ అనాలిసిస్ వీడియో వస్తుంది, స్ట్రాటజీ ఇంకొక టెలిగ్రామ్ ఛానల్లో కూడా యాడ్ చేస్తాము. ఆ టెలిగ్రామ్ ఛానల్ మీకు పోస్ట్ అనాలిసిస్ వీడియో వస్తుంది, అండ్ దెన్ స్ట్రాటజీ వస్తుంది, స్ట్రాటజీ అనాలిసిస్ వస్తుంది, ఎక్కడ ఎంట్రీస్ తీసుకోవాలి, మొత్తం మనకి ఏదైతే స్ట్రాటజీస్ ఉన్నాయో అన్ని స్ట్రాటజీస్ కూడా డిస్కస్ చేస్తాము. మన ఎంట్రీ ఎక్కడ ఉండాలి, ఎగ్జిట్ ఎక్కడ ఉండాలి అనేది డిస్కస్ చేస్తాం. ఎందుకు డిస్కస్ చేస్తామంటే నెక్స్ట్ టైం మార్కెట్ ఈజ్ కైండ్ ఆఫ్ రిపిటేటివ్ కదా. సో నెక్స్ట్ టైం సేమ్ స్ట్రాటజీ ఫామ్ అయినప్పుడు మీరు ఓన్ గా తీసుకోవచ్చు కదా. సో అందుకని చెప్పి, సో ఏంటి, ప్రీ అనాలిసిస్ సపోర్ట్ ఉంటుంది, అండ్ దెన్ లైవ్ మార్కెట్ లో ఆప్షన్ బయింగ్, ఆప్షన్ సెల్లింగ్ టిప్స్ అనేది ఇస్తాము. అండ్ దెన్ పోస్ట్ అనాలిసిస్ ఉంటుంది, లైఫ్ లాంగ్ నా సపోర్ట్ అయితే ఉంటుంది, లైక్ ఫోన్ కాల్ సపోర్ట్ కానివ్వండి, లేదంటే జూమ్ సెషన్ కానివ్వండి. మీకు ఏమైనా డౌట్స్ అర్థం కాకపోతే జూమ్ సెషన్ లో జాయిన్ అవ్వచ్చు నాతో పాటు. ఓకే. అండ్ కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, అందరూ కొంచెం మంది నేర్చుకోవాలనుకుంటారు కానీ 5 ఫీజు ఎక్కువ అనుకొని చెప్పి నేర్చుకోలేరు కదా, అలాంటి వాళ్ళ కోసం సో ఇలాంటి ఫ్రీ స్ట్రాటజీస్ అనేవి కూడా పెడుతుంది. ఫ్రీ అంటే లైక్ ఇది లో ప్రాబిలిటీ అని ఏం కాదు, ఇవి కూడా హై ప్రాబిలిటీ. ఓకే. అంటే ఫర్ సపోజ్ లాస్ట్ టైం పెట్టిన స్ట్రాటజీ ఇది నా కోర్స్ లో కూడా ఉంది, R4 R5 నుంచి బ్రేక్అవుట్ అయ్యేది. కాకపోతే ఏంటంటే అన్ని డేస్ అవ్వదు, మరి మిగిలిన డేస్ సైడ్ వేస్ గా ఉన్నప్పుడు కొన్ని స్ట్రాటజీస్ ఉంటాయి కదా, ఆ స్ట్రాటజీస్ అనేవి కోర్స్ లో ఇంకా యాడ్ చేస్తాం. అంటే నిన్న కూడా మీకు ఎంట్రీ అనేది దొరికింది, ఆపర్చునిటీ తీసుకోవచ్చు నిన్న కూడా. సో రిమైనింగ్ స్ట్రాటజీస్ కావాలనుకుంటే కోర్స్ అనేది తీసుకొచ్చి, మీరు అందరూ ఫ్రీ స్ట్రాటజీ కోసం చూస్తున్నారని అర్థమైంది. సో లేట్ చేయకుండా స్ట్రాటజీ అనేది స్టార్ట్ చేద్దాము. కానీ మీరైతే ఒక నోట్స్ పెట్టుకోండి దగ్గర, లేదంటే
మీరు చెప్పింది ఏ ఒక్క పాయింట్ మిస్ అయినా, నేను చెప్పిన పాయింట్ ఒక్కటి మిస్ అయినా సరే మీకు లాసెస్ అనేవి వస్తాయి. సో ఎక్కువ లాసెస్ అనేది వస్తాయి. సో జాగ్రత్తగా వినండి సెషన్. సో మీరు బయట ఎక్కడైనా ఉంటే ఇది వీడియో అనేది చూడొద్దు. ఓన్లీ మీరు ఎక్కడైనా ఫ్రీ టైంలో మీరు పర్సనల్ గా ప్రైవేట్ గా ఉండి నోట్స్ ఏమైనా పక్కన ఉంటే అలాంటప్పుడే ఈ స్ట్రాటజీ అనేది నోట్ చేసుకోండి. ఓకే. సో ఈ స్ట్రాటజీకి ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఇండికేటరే కావాలి. ఎందుకంటే ప్రీమియం ఛానల్ ఐ మీన్ ఇది ట్రేడింగ్ వ్యూ ఉంటుంది కదా, ట్రేడింగ్ వ్యూ 2 ఇండికేటర్స్ ఇస్తుంది ఫ్రీగా. సో 2 ఇండికేటర్స్, ఆ వీడియో ఇండికేటర్ ఎలా సెట్ చేసుకోవాలన్నది లాస్ట్ వీడియోలో చెప్పాను, ఈ వీడియోలో చెప్పాను. సో 5th వీడియో చూడండి. అందరి కోరిక మేరకు హై ప్రాబిలిటీ ఉన్న డే ట్రేడింగ్ స్ట్రాటజీ అని thumbnail ఉంది కదా, ఆ వీడియోలో చూడండి ఎలా ఇండికేటర్ సెట్ చేసుకోవాలన్నది చెప్పాను. సో సేమ్ మళ్ళీ ఆ ఇండికేటర్ లో కొన్ని సెట్టింగ్స్ అయితే చేయాలి ఇప్పుడు చెప్పబోయే స్ట్రాటజీకి. ఎందుకంటే ఇప్పుడు చెప్పబోయే స్ట్రాటజీ మండే నుంచి లైక్ మండే టు ఫ్రైడే పొజిషనల్, అంటే వీక్లీ బేస్డ్ అనమాట. ఓకే. సో డైలీ బేస్డ్ కాదు, వీక్లీ బేస్డ్. సో ఏం చేయాలంటే మీరు నా ఇండికేటర్ వస్తుంది కదా, అక్కడ సెట్టింగ్స్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ మనకి ఏం కావాలంటే టుమారో సిపిఆర్ ఇవి కావాలనుకుంటే పెట్టుకోవచ్చు, లేదంటే లేదు. కాకపోతే ఇక్కడ సెట్టింగ్స్ ప్యూర్ టైప్ కెమెరాలో ఉంది కదా, ట్రెడిషనల్ ఇవ్వండి. ఓకే. సో ట్రెడిషనల్ ఇచ్చిన తర్వాత మీరు ఇక్కడ నంబర్ ఆఫ్ ప్యూర్ డాక్స్ ఉంది కదా, డాక్ డేషింగ్ కావాలనుకుంటే కొన్ని ఎక్కువ జీరోస్ పెట్టుకోండి, అప్పుడు ఎక్కువ డేసీ వస్తాయి. అండ్ ఆ తర్వాత మీకు ఇక్కడ సెంట్రల్ పివోట్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఇక్కడ ఉంది కదా పివోట్ టైం ఫ్రేమ్ అని ఉంది కదా, డైలీ తీసేసి వీక్లీ పెట్టండి. ఓకే. డైలీ కాదు, వీక్లీ పివోట్ కావాలి మనకి. వీక్లీ పెట్టి ఇవన్నీ ఆన్ చేసుకోండి. పివోట్, బాటమ్ సిపిఆర్, టాప్ సిపిఆర్, S1, S2, S3, R1, R2, R3, R4, R5 పర్వాలేదు లేకపోయినా. సో పివోట్స్, ఈ నార్మల్ పివోట్స్ అనేవి లేకపోయినా పర్వాలేదులేండి, కానీ ఉంచుకోండి పర్వాలేదు. ఓకే. అదేం పెద్ద అడ్డేం కాదు. సో ఏం చేయాలి, మీరు పివోట్ టైం ఫ్రేమ్ లో డైలీ అని ఉంటుంది, వీక్లీ పెట్టుకోవాలి. వీక్లీ పెట్టుకొని అండ్ దెన్ మీరు ఈ పివోట్, బాటమ్ సిపిఆర్, టాప్ సిపిఆర్ మెయిన్ ఈ 3 అయితే ఆన్ చేసుకోవాలి. మిగతా ఆన్ చేసుకున్న పర్వాలేదు, ఆన్ చేసుకోకపోయినా పర్వాలేదు, అదే మీకు అర్థం కాదు. సో అంతే, ఇంకేమొద్దు. సో నేను చెప్పిన ఇండికేటర్ లోనే ఇది. ఓకే. సో నెక్స్ట్ ఏం చేయాలంటే మీరు టైం ఫ్రేమ్ మార్చుకోండి. టైం ఫ్రేమ్ మనకి 5 minutes ఉంటుంది కదా, 5 minutes కాదు 1 hour పెట్టుకోండి. ఓకే. సో 1 hour కి మార్చుకుంటే అప్పుడు మీకు సిపిఆర్ ఇండికేటర్ అనేది ఎలా వస్తుంది. సో దీని మీనింగ్ ఏంటంటే వీక్ ఆన్ వీక్ సిపిఆర్ ఎలా ఉన్నది అన్నది తెలుస్తుంది. అండ్ 1 hour క్యాండిల్, ప్రతి క్యాండిల్ కూడా 1 hour అనేది ఇక్కడ మనకి డిస్క్రిమినేట్ చేస్తుంది అనమాట. ఓకే. సో ఫర్ సపోజ్ ఈ వీక్ మండే నుంచి ఫ్రైడే వరకు ఈ క్యాండిల్స్ అనమాట ఇవి. అండ్ దెన్ ఈ వీక్ సిపిఆర్ ఇది ప్రీవియస్ వీక్ సిపిఆర్, దాని ప్రీవియస్ వీక్ సిపిఆర్. సో స్ట్రాటజీ క్రైటీరియాస్ జాగ్రత్తగా వినండి. ఓకే. సో ప్రతి క్యాండిల్ కూడా 1 hour డినోట్ చేస్తుంది. మనకి ఏమొద్దు బాటమ్ సిపిఆర్, లేదంటే మీకు కన్ఫ్యూజ్ గా ఉంటే మీరు ఈ పివోట్స్ కూడా తీసేసుకోండి. ఓకే. మనకు ఓన్లీ సిపిఆర్, సెంట్రల్ పివోట్, బాటమ్ సిపిఆర్ కావాలంతే. S1, R1, R2, S2 ఇవి కూడా లేకపోయినా ఏం పర్వాలేదు, పెద్ద వాటితో పని ఏం లేదు. జస్ట్ నార్మల్ ఏమైనా ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకుంటాను అనుకుంటే అలాంటిదప్పుడు యూజ్ చేసుకోవచ్చు. ఓకే. సో దీనికి మీరు చేయాల్సింది ఏంటంటే మీరు మండే ఓపెన్ చేయాలి చార్ట్. మండే 1 hour అయిన తర్వాత లైక్ 10:15 అయిన తర్వాత చూడాలి. 10:15 అయిన తర్వాత క్యాండిల్స్ ఎక్కడ ఉన్నాయి, సిపిఆర్ పైన ఉన్నదా సిపిఆర్ కింద ఉన్నదా చూడాలి. సిపిఆర్ పైన ఉంది అనుకోండి, అప్పుడు ఏమన్నా గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయింది అనుకోండి సిపిఆర్ పైన, అప్పుడు మనం ఎంట్రీ తీసుకోవాలి. ఓకే. ఎంట్రీ ఏం తీసుకోవాలి, ఏ స్ట్రైక్ ప్రైస్ తీసుకోవాలి అన్నది ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినకపోతే మీరు చాలా నష్టపోతారు. ఓకే. సో ఇప్పుడు సెకండ్ క్యాండిల్ ఇన్ ది సెన్స్, ఇక్కడ సెకండ్ క్యాండిల్ అంటే 9:25 క్యాండిల్ కాదు. ఓకే. మార్కెట్ 9:50 నుంచి మొదలవుతుంది కదా, 9:25 క్యాండిల్ అని కాదు. మండే 11:15 క్యాండిల్, అంటే 11:15 కి క్లోజ్ అయింది. ఫస్ట్ క్యాండిల్ 9:15 నుంచి 10:15 వరకు ట్రావెల్ అయింది కదా, సెకండ్ క్యాండిల్ 10:15 నుంచి 11:15 వరకు ట్రావెల్ అవుతుంది. సో 11:15 కి మనకి క్రైటీరియా అనేది వచ్చింది. సో మనం ఏం చూడాలంటే ఓపెనింగ్ ఎక్కడ జరుగుతుంది, క్యాండిల్ ఓపెనింగ్ ఎక్కడ జరుగుతుంది అని చూడాలి. అండ్ దెన్ సెకండ్ క్యాండిల్ క్లోజ్ చూడాలి. సెకండ్ క్యాండిల్ అంటే ప్రతిరోజు సెకండ్ క్యాండిల్ కాదు, ఓపెనింగ్ ఎక్కడ జరుగుతుందని చూడాలి. ఓపెనింగ్ పైన జరుగుతుంది కదా సిపిఆర్ పైన, సో అలాంటప్పుడు మనం గ్రీన్ క్యాండిల్ చూడాలి. అదే ఒకవేళ ఓపెనింగ్ సిపిఆర్ కింద జరిగింది అనుకోండి, రెడ్ క్యాండిల్ క్లోజ్ దగ్గర చూడాలి. ఓకే. సో కన్ఫ్యూజ్ అవ్వకండి, ఎందుకంటే ఎగ్జాంపుల్స్ కూడా చెప్తాను. ఈ రిమైనింగ్ స్ట్రాటజీస్ ఏదైతే చెప్పానో దానికన్నా ఇది కొంచెం లిటిల్ బిట్ కన్ఫ్యూజ్డ్ గా ఉంటది, కానీ మళ్ళీ వింటే కంపల్సరీ మీరు దీన్ని మాస్టర్ అయితే చేయొచ్చు. సో ఎనీహౌ, సో మనకి ఇక్కడ సిపిఆర్ పైన ట్రేడ్ అవుతుంది ప్రైస్. అండ్ దెన్ గ్రీన్ క్యాండిల్ కోసం చూడాలి. గ్రీన్ క్యాండిల్ వన్స్ ఈ సెకండ్ క్యాండిల్ ఎప్పుడైతే గ్రీన్ క్యాండిల్ 1 hour టైం ఫ్రేమ్ లో గ్రీన్ క్యాండిల్ ఎప్పుడైతే క్లోజ్ అయిందో, సో 48,000 ఎట్ ద మనీ ఏంటి ఇక్కడ, అప్పుడు మీరు ఏం చేయాలి అంటే రైట్ సైడ్ చూసుకోవాలి. అక్కడ క్లోజ్ అవుతున్న ఒక 5 minutes ఉంటుంది కదా, 5 minutes ముందు తెలుస్తుంది మీకు. సో ఇక్కడ 48,100 ఉంది. ఓకే. సో 48,100 ఎక్కడ ట్రేడ్ అవుతుందో చూడాలి మీరు. సో ఆ టైంలో 48,100. సో ఇక్కడ డేట్ ఏంటి, ట్యూస్డే 21st May, లైక్ ట్యూస్డే 21st May
అంటే మండే హాలిడే కదా, ట్యూస్డే 21st మే 11:15. సో ట్యూస్డే 21st మే, ఓకే వెయిట్ వెల్, ట్యూస్డే 21st మే 11:15 అంటే ఒక 11:14 ఆ టైంకి చూసుకున్నా పర్వాలేదు. ఓకే, బ్యాంక్ నిఫ్టీ చార్ట్ మీరు ఏం చేయాలంటే 22nd ఎక్స్పైరీ కదా, ఆ ఎక్స్పైరీ వద్దు, ఆ వీక్ ఎక్స్పైరీ వద్దు, వచ్చే ఎక్స్పైరీ చూసుకోవాలి. లైక్ 29th మే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సో 29th మే స్ట్రైక్ ప్రైస్ చూడాలి. సో ఆ టైంకి మార్కెట్ ఎక్కడ ట్రేడ్ అవుతుంది, 48,900, సారీ 48,100 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఆ ప్రైస్ చూడండి ఎక్కడ ఉందో, 48,100 ఎక్కడ ట్రేడ్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూడాల్సింది కాల్ ఆప్షనా పుట్ ఆప్షనా. సో లెఫ్ట్ సైడ్ ఉన్నది కాల్ ఆప్షన్, రైట్ సైడ్ ఉన్నది పుట్ ఆప్షన్. గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది కదా, అంటే మనం ఏం చేయాలంటే మన వ్యూ బుల్లిష్ అన్నట్టు. సో సిపిఆర్ పైన మన వ్యూ బుల్లిష్ ఉంటది, సిపిఆర్ కింద మన వ్యూ బేరిష్ ఉంటది. సిపిఆర్ పైన కదా, సో మన వ్యూ ఏంటి, బుల్లిష్. బుల్లిష్ అన్నప్పుడు ఏం చేయాలంటే మీరు పుట్ ఆప్షన్ చూడాలి. ఓకే, కాల్ ఆప్షన్ కాదు, గుర్తుపెట్టుకోండి, ఇదే నోట్ చేసుకోమని చెప్పాను కదా. పుట్ ఆప్షన్ చూడాలి. 48,100 పుట్ ఆప్షన్ ఎక్కడ ట్రేడ్ అవుతుందో చూడండి. 48,100 పుట్ ఆప్షన్ ఆ టైంకి 400 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో 400 లోంచి డివైడెడ్ బై 2 చేయండి, అంటే 200 కదా. 200 స్ట్రైక్ ప్రైస్ ని ఫస్ట్ బై చేయాలి. 200 దగ్గర ట్రేడ్ అవుతున్న స్ట్రైక్ ప్రైస్ ని బై చేయాలి. ఇక్కడ చూడండి 200 దగ్గర 47,500 పుట్ ఆప్షన్ ట్రేడ్ అవుతుంది. సో పుట్ ఆప్షన్ మళ్ళీ కాల్ ఆప్షన్ కాదు, పుట్ ఆప్షన్ దీన్ని బై చేయాలి. దాని తర్వాత దీన్ని సెల్ చేయాలి. ఓకే, ఏంటి 48,100 ఎట్ ద మనీ ఏదైతే ఉందో దాన్ని సెల్ చేయాలి. ఓకే, ఇట్స్ వెరీ క్లియర్. సో మళ్ళీ ఒకసారి వినండి, బ్యాక్ వెళ్ళి, అర్థం కాకపోతే మనకి ఓపెనింగ్ ఏం చూడాలంటే మార్కెట్ 9:15 సిపిఆర్ పైన ఓపెన్ అవుతుందా, సిపిఆర్ కింద ఓపెన్ అవుతుందా చూడాలి. సిపిఆర్ అనేది మనకి మార్నింగే తెలిసిపోద్ది. అంటే రేపు ఫర్ సపోజ్ మండే ఉంది కదా, మండే 9:15 కి మనకు తెలిసిపోద్ది సిపిఆర్ పైన ట్రేడ్ అవుతున్నాయి, క్యాండిల్స్ కింద ట్రేడ్ అవుతున్నాయి. సో పైన ట్రేడ్ అయితే గ్రీన్ క్యాండిల్ కోసం చూడాలి. వన్స్ గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయితే, అంటే ఇక్కడ ఫస్ట్ క్యాండిల్ రెడ్ క్యాండిల్ కాబట్టి ట్రేడ్ ఏం చూసుకోవట్లేదు, గ్రీన్ క్యాండిల్ కోసమే మనం వెయిట్ చేయాలి, ఎందుకంటే సిపిఆర్ పైన ట్రేడ్ అవుతుంది కదా ప్రైస్. సో సెకండ్ క్యాండిల్ దగ్గర ఇక్కడ ఎంట్రీ తీసుకోవాలి 48,100. సో 48,100 స్ట్రైక్ ప్రైస్ ఏంటో చూడాలి. 48,100 స్ట్రైక్ ప్రైస్ ఎంత, 400 ఉంది. 400 లోంచి హాఫ్ చూసుకోవాలి, 200 స్ట్రైక్ ప్రైస్. సో మీరు స్ట్రైక్ ప్రైస్ ఎలా చూసుకోవాలంటే మీరు ఎన్ఎస్సి వెబ్సైట్ లో చూసుకోవచ్చు, లేదంటే ఇలా స్టాక్ మార్క్ లో చూసుకోవచ్చు. దీనికి ఏంటంటే స్టాక్ మార్క్ ప్రీమియం కట్టాలి, లైక్ మంత్లీ 400 అలా పే చేసుకోవాలి. ఎన్ఎస్సి లో అయితే ఫ్రీగా ఉంటది. సో మీరు ఏం చేయాలంటే పుట్ ఆప్షన్, అంటే పైకి వెళ్తుంది అనుకుంటున్నారు కాబట్టి పుట్ ఆప్షన్ చూడాలి. మార్కెట్ కిందకి వస్తుంది అనుకుంటే కాల్ ఆప్షన్ చూడాలి. సో కన్ఫ్యూజ్ అవుతారు. ఆప్షన్ బయర్స్ ఏం చేస్తారు, మార్కెట్ పైకి వెళ్తుంది అనుకుంటే కాల్ ఆప్షన్ కొంటారు కదా. కానీ ఇక్కడ మనం ఏం చేయాలి, పుట్ ఆప్షన్ చూసుకోవాలి. పుట్ ఆప్షన్ ని చూసుకొని ఈ ప్రైస్ లో హాఫ్ 200 దాన్ని బై చేయాలి, ఆ తర్వాత దీన్ని సెల్ చేయాలి. సో మన క్యాపిటల్ ఎంత కావాలి దీనికి స్ట్రాటజీ అని చెప్పి చాలా మంది అనుకుంటారు. ఎక్కువ క్యాపిటల్ ఏమొద్దు. సో మీ దగ్గర తక్కువ ఉంటే తక్కువ, ఒక 50,000 ఉందనుకోండి, 50,000 పెట్టుకుంటారు. సో ఇన్స్టెడ్ ఆఫ్ లైక్ సేవింగ్స్ అకౌంట్ లో ఉంచుకునే బదులు ఇలా మీరు మండే ఒకసారి మీరు ఈ స్ట్రాటజీ అనేది చూసుకుంటారు. సో ఇలాంటప్పుడు మీకు జనరేట్, ఐ మీన్ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది ఎనీహౌ. సో తక్కువ క్యాపిటల్ ఉన్నా పర్వాలేదు. లైక్ చూడండి దీనికి ఎంత క్యాపిటల్ అవుతుంది, 26,000 అవుతుంది, అంటే లెస్ దాన్ 50,000 అవుతుంది. లేదు నా దగ్గర ఎక్కువ క్యాపిటల్ ఉంది, నేను 10 lakhs తో వెళ్తానంటే అది మీ ఇష్టం, 5 lakhs అవుతుంది క్యాపిటల్. లెస్ దాన్ 5 lakhs కూడా అవ్వలేదు, 3 lakhs అవుతుంది ఇక్కడ. సారీ 10 lakhs కి 3 lakhs అవుతుంది. సో ఇప్పుడు మనకి రిస్క్ ఎంత, రివార్డ్ ఎంత చూడండి. సో మనం వీక్లీ వైజ్ చూసుకుంటాము. సో మీరు వన్స్ ఎంట్రీ తీసుకున్న తర్వాత నేను బ్యాక్ టెస్ట్ చేస్తాను ఇప్పుడు. సో దాని తర్వాత మనకి రివార్డ్ ఎంత, రిస్క్ ఎంత చూడండి. ఎంత మాక్సిమం ప్రాఫిట్ వస్తే 29,600 వస్తుంది, కానీ లాస్ వచ్చినప్పుడు ఎంత, 60,390 వస్తుంది. సో మీరు ఇక్కడ చేయాల్సింది ఏంటంటే, ఇక్కడ లాస్ అనేది పెద్దది వస్తుంది కదా, అలాంటప్పుడు ప్రాఫిట్ ఎంత వచ్చిందో లాస్ అంత వచ్చినా సరే క్లోజ్ చేసేసుకోవాలి. ఓకే, రిస్క్ రివార్డ్ అనేది 60,000 వరకు వెయిట్ చేయొద్దు. మాక్సిమం ప్రాఫిట్ 29,000 లేదంటే 30,000 ఉంది కాబట్టి 30,000 రిస్క్ వచ్చే వరకు వెయిట్ చేయండి. 30,000 వచ్చేస్తే 1:1 తో క్లోజ్ చేసేయండి. ఓకే, సో నేను ఇప్పుడు స్టిమ్యులేటర్ ఆన్ చేస్తాను. ఇప్పుడు 30 minutes కి ఒకసారి ప్రైస్ అనేది చూడండి ఎక్కడ దొరికింది ఎంట్రీ మనకి. ఇక ఒకటేమో 200 దగ్గర దొరికింది, ఒకటేమో 400 దగ్గర దొరికింది. ప్రతి ఒక హాఫ్ అన్ అవర్ కి మనం ఏం చేయాలంటే ఇక ఫ్రైడే వరకు వదిలేయాలి ఈ ట్రేడ్ ని. ఓకే, ఫ్రైడే 3:20, 3:25, 3:30 వరకు వదిలేసుకోవాలి. 3:29 కి క్లోజ్ చేసుకోవాలి. ఓకే, ప్రతి 30 minutes కి ఒకసారి చూడండి ఇక్కడ ఏమైంది, 1,700 ప్రాఫిట్ వచ్చింది. లేదంటే ప్రతి 2 hours ఒకసారి పెడతాను. ఓకే, సో లాస్ వచ్చినప్పుడు ఎంత, మాక్సిమం లాస్ ఎక్కడ ఎంత, మాక్సిమం ప్రాఫిట్ 29,000 వస్తుంది కాబట్టి 30,000 లాస్ వచ్చినప్పుడు మనం ఆపేసుకోవాలి ఈ స్ట్రాటజీని. సో ఆల్మోస్ట్ 11,000, 12,000 అలా ట్రేడ్ అవుతుంది. సో మళ్ళీ 11,000 నుంచి గ్రీన్ కి వచ్చింది, మళ్ళీ 10,000 కి వచ్చింది. సో ఇక్కడ చూడండి ఎంటీఎం కింద వస్తుంది. నెక్స్ట్ థర్స్డే, ఇది థర్స్డే ప్రాఫిట్ అనే ట్రేడ్ అవుతుంది. నెక్స్ట్ ఫ్రైడే 3:30కి మనం ట్రేడ్ అనేది క్లోజ్ చేసుకోవాలి. ఓకే,
సో 11:30 12 o'clockకి 8,000 ప్రాఫిట్ వచ్చింది. 12:30 1 o'clock 2 o'clock 2:30కి ఏమో 20,000 ప్రాఫిట్ వచ్చింది. 3 o'clock ఓకే. ఒక 15 మినిట్స్కి వస్తారు చూద్దాం. 3:22 3:27 3:29. సో 3:29 క్లోజ్ చేసుకోవాలి. ప్రాఫిట్ ఎంత వచ్చింది ఇక్కడ? 22,965 అయితే వచ్చింది. ఎప్పుడు 10 lakhs క్యాపిటల్, సారీ 10 lots తీసుకున్నప్పుడు 3 lakhs క్యాపిటల్, లైక్ 2.5 lakhs క్యాపిటల్ ఉన్నప్పుడు. లేదు నా దగ్గర అంత లేదనుకుంటే మీ దగ్గర 30,000 ఉన్నా సరే 1 lot తో వెళ్ళొచ్చు. 1 lot తో వెళ్ళి ఉంటే మీకు ఎంత ప్రాఫిట్ వద్దును? 2,200 2,290 ఎంత వద్దును? క్లోజ్ టు 2,300 వద్దును. ఓకే. సో క్యాపిటల్ అనేది ప్రాబ్లం కాదు, మీ దగ్గర ఎక్కువ ఉంటే దీంతో వెళ్ళండి. లేదంటే సో ఇక్కడ మనకి ఏంటి, మనం స్పెండ్ చేసిన టైం ఎంత? ఓన్లీ జస్ట్ 5 minutes అంతే. మన క్యాండిల్ కోసం చూసుకోవాలి, గ్రీన్ క్యాండిల్ కోసం చూడాలి, ఆర్డర్ ప్లేస్ చేయాలి. అండ్ దెన్ అప్పుడప్పుడు స్టాప్ లాసెస్ అనేది ట్రిగర్ అవుతుందా లేదా అనేది చూసుకోవాలి. స్టాప్ లాస్ ఇక్కడ అలా వదిలేసుకుంటే రిస్క్ కొంచెం పెద్దది అవుతుంది. సో మీరు ఏం చేస్తారంటే 60,000 వరకు ఉండొద్దు. ఇక్కడ ప్రాఫిట్ 30,000 వస్తుంది కాబట్టి మీరు 30,000 రిస్క్ పెట్టుకోండి. సో ఈ స్ట్రాటజీలో మనకి రిస్క్ రివార్డ్ ఎంత? 1:1 వస్తుంది. కాకపోతే పొజిషనల్ కాబట్టి లాంగ్ టర్మ్ లో ఇంకా ఎక్కువ ప్రాఫిట్స్, లైక్ మార్కెట్ పైకి వెళ్తే ఈ ట్రేడ్ ని ఇక్కడ నుంచి పైకి వెళ్తే మనకి, సో చూడండి ఇక్కడ మార్కెట్ కిందకు వచ్చినా సరే స్టాప్ లాస్ అనేది హిట్ అవ్వలేదు. ఎందుకంటే ఇది లైక్ వెర్టికల్ క్రెడిట్ స్ప్రెడ్ అంటారు అనమాట దీన్నే. సో ఇది కైండ్ ఆఫ్ స్ట్రాటజీ. సో ఇంకొక రోజు కూడా చెప్తాను. అలాగని చెప్పి ప్రతిరోజు ప్రాఫిట్ వచ్చేస్తుందా, సిపిఆర్ పైన మార్కెట్ క్లోజ్ అవుతుందని ఏం కాదు. మన ఎంట్రీ తీసుకున్న దగ్గర నుంచి ఆ వీక్ పైన క్లోజ్ అయింది కాబట్టి ఇక్కడ ప్రాఫిట్ వచ్చింది. కింద క్లోజ్ అయితే లాస్ అవుతును. సో లాస్ కూడా ఉంటది, కానీ మన లాంగ్ టర్మ్ లో మనం గ్రీన్ లో ఉంటాం. ఓకే. ఎక్కువ ఈ సెట్ ఆఫ్ స్ట్రాటజీ ఏంటంటే ఎక్కువ వర్కౌట్ అవుతుంది. ఓకే. ఎందుకంటే సిపిఆర్ అనేది ట్రెండ్ ని ముందుగానే డిసైడ్ చేసేస్తుంది. ఫర్ సపోజ్ ఇక్కడ చూడండి, ఈ రోజు అయితే లైక్ ఫస్ట్ క్యాండిల్ ఎక్కడ క్లోజ్ అయింది? కింద క్లోజ్ అయింది. ఇక్కడ మీకు లాస్ వస్తుంది. ఓకే. స్టాప్ లాస్ వచ్చినప్పుడు మీకు, అంటే నేను మళ్ళీ చేస్తే మళ్ళీ టైం వేస్ట్ అవుతుందని చెప్పి చెప్పట్లేదు, డైరెక్ట్ లాస్ వస్తుంది అని చెప్తున్నాను. సో మళ్ళీ చేయాలనుకుంటే మీరు ఏ స్ట్రైక్ ప్రైస్ సెలెక్ట్ చేసుకోవాలన్నది మళ్ళీ చెప్తాను. సో 9:15కే దొరికేసింది మీకు ఎంట్రీ, అంటే ఆల్మోస్ట్ 10:15కి. 9:15 క్యాండిల్ ఇది ఓపెన్ అయింది 9:15, 10:15 క్లోజ్ అయింది కదా. సో 10:15కి మండే 10:15 13th మే చూడండి. సో ఇది ఎగ్జిట్ చేస్తున్నాను. 13th మే మండే కదా. సో 13th మే మండే 10:15కి ప్రైస్ ఎక్కడ ఉందో చూడండి. 10:15 అంటే ఒక 10:14 అలా ట్రేడ్ తీసేసుకున్నా పర్వాలేదు. సో 10:14 ఆ టైంకి మండే 15th మే. సో 13th మే కదా. సో అప్పుడు ఎక్స్పైరీ ఏంటి? 15th మే వస్తుంది, అంటే వెడ్నెస్డే ఎక్స్పైరీ వస్తుంది. మీరు ఫ్రైడే వరకు వెయిట్ చేస్తారు కాబట్టి వెడ్నెస్డే ఎక్స్పైరీ తీసుకోకూడదు, నెక్స్ట్ వీక్ ఎక్స్పైరీ తీసుకోవాలి. 22nd మే చూసుకోవాలి. 22nd మే చూసుకున్న తర్వాత మీరు ఇక్కడ వ్యూ ఏంటి? సో మార్కెట్ సిపిఆర్ కింద క్లోజ్ అయ్యింది కాబట్టి వ్యూ ఏంటి? బేరిష్. సో వ్యూ బేరిష్ గా ఉన్నప్పుడు కాల్ ఆప్షన్ చూసుకోవాలి. ఓకే. పుట్ ఆప్షన్ కాదు. ఇక్కడ వ్యూ ఏంటి? ఇక్కడ బుల్లిష్ కాబట్టి పుట్ ఆప్షన్ చూసుకున్నాం. సో రివర్స్ ఇక్కడ మీరు, ఓకే, బయ్యింగ్ లో మీరు ఏం చేస్తారు? దీని కంప్లీట్ ఆపోజిట్. ఓకే. సో ఇక్కడ మీరు మార్కెట్ కింద పడుతుంది అనుకుంటున్నారు కాబట్టి కాల్ ఆప్షన్ ని చూస్ చేసుకోవాలి. సో ఆ టైంకి కాల్ ఆప్షన్ ఎక్కడ ట్రేడ్ అవుతుంది చూడండి. 47,100 కాల్ ఆప్షన్ 600 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో దీనిలో హాఫ్ ఎంత? ఒక 300. సో 300 లో ట్రేడ్ అవుతుంది స్ట్రైక్ ప్రైస్ ని ముందు మనం బై చేసుకోవాలి. ఇక్కడ ఆల్మోస్ట్ 300 దగ్గర ఉంది కదా, 287 అలా ఉంది. సో దీన్ని మనం బై చేసుకొని ఆ తర్వాత దీన్ని మనం సెల్ చేసుకోవాలి. సెల్ చేసుకుంటే మాక్సిమం క్యాపిటల్ ఎంత అవుతుంది? 30,000 అవుతుంది అంతే. సో ఒక లాట్ తో సెల్లింగ్ వచ్చేసింది 30,000కి. సో దీన్ని మీరు అలా వెయిట్ చేసి, ఇక్కడ రిస్క్ ఎంత? మాక్సిమం ప్రాఫిట్ ఏమో 4,500, మాక్సిమం లాస్ ఏమో 6,000 వస్తుంది. సో ఇక్కడ మాక్సిమం ప్రాఫిట్ 4,700 కాబట్టి ఇక్కడ మీరు 4,500 లాస్ వచ్చే వరకు కూడా వెయిట్ చేయాలి. ఓకే. రిస్క్ మేనేజ్మెంట్ 4,500 వచ్చే వరకు వెయిట్ చేయాలి. 6,000 వచ్చే వరకు వెయిట్ చేయకండి, 4,000 వచ్చే వరకు వెయిట్ చేయండి. కాకపోతే ఆ రోజు మనకి స్ట్రాటజీ అనేది ఫెయిల్ అయ్యి ఉండొచ్చు, ఎందుకంటే మార్కెట్ మనకి అగెనిస్ట్ గా మూవ్ అయింది ఆ వీక్. సో స్ట్రాటజీస్ అనేది ఫెయిల్ అవుతాయి. ఇదనే కాదు, ఏ స్ట్రాటజీ అన్నా సరే ఫెయిల్ అవుతూనే. సో 2,000 1,000 అలా ట్రేడ్ అవుతుంది. ప్రతి 2 hours ఒకసారి చేస్తున్నాను. 4,000 వచ్చిన తర్వాత ఆపేసుకోవాలి. ఓకే. మాక్సిమం ప్రాఫిట్ 4,700 కదా. 4,000 వచ్చిన తర్వాత మనం ఆపేసుకోవాలి. సో ఇక్కడ లాస్ అనేది హిట్ అయిపోయింది. 4,700 అనేది హిట్ అయిపోయింది, ప్రాఫిట్ అండ్ లాస్. సో ఇప్పుడు మనం ఎగ్జిట్ అయిపోవాలి. ఎగ్జిట్ అయిపోయిన తర్వాత మీకు 2 మెథడ్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే దీన్ని క్లోజ్ చేసేసుకోవడం, రెడ్ లో ఉన్న దాన్ని క్లోజ్ చేసేసుకోవాలి. 1,057 దగ్గర ఉంది కదా, దీన్ని క్లోజ్ చేసుకొని దీన్ని ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకుంటారో లేదంటే అది మీ ఇష్టం. కాకపోతే ఇది కొంచెం ఎక్స్పీరియన్స్ స్టేటస్ చేస్తే బెస్ట్ అని నా ఉద్దేశం. లేదు నేను క్లోజ్ చేసేస్తాను బిగినర్ అంటే క్లోజ్ చేసేసుకోవచ్చు. ఆ వీక్ రెడ్ గా క్లోజ్ అయినట్టు. కానీ ఇంకా నెక్స్ట్ వీక్ ఉంది కదా. సో అలా ఓవరాల్ వీక్స్ అనేది చూసుకోవాలి.
విన్ అవుతున్నప్పుడు మనం ఎక్కువ విన్ అవుతాం. ఫర్ సపోజ్ ఇది ఆ వీక్ ఇక్కడ 6000 లాస్ వచ్చింది కదా, అలాంటప్పుడు మీరు ఇది హోల్డ్ చేసుకొని లైక్ నెక్స్ట్ వీక్ వరకు హోల్డ్ చేసుకున్నారు అనుకో, ఇది 1057 ఈ నంబర్ గుర్తుపెట్టుకోండి. కాల్ ఆప్షన్ మీరు హోల్డ్ చేసుకుంటారు. ఓకే, ఇక్కడ కాల్ ఆప్షన్ ని హోల్డ్ చేసుకున్నారు. ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది. సో ఇక్కడ ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది కాస్ట్ పెట్టుకుంటే హిట్ అయిపోయింది. లేదు నాకు ట్రైలింగ్ స్టాప్ లాస్ వద్దు, నేను 4700 తోనే క్లోజ్ చేస్తానంటే క్లోజ్ చేసుకోవచ్చు. కానీ ఒక్కొక్కసారి ట్రెండ్ బులిష్ గా ఉందనుకోండి, 287,000 రూపీస్ కూడా వెళ్ళిపోవచ్చు ఆ వీక్ లోనే, లేదంటే 700 కూడా వెళ్ళిపోవచ్చు. సో అలాంటివి కూడా జరుగుతాయి. ఫర్ సపోజ్ థింక్ ఈ వీక్ మనకి 4700 వచ్చింది ప్లాట్ తో. సో దాని తర్వాత ఏమైంది, ఇక్కడ ఇక్కడ ఈ వీక్ అయితే మనకి 3000 వచ్చింది, ఈ వీక్ 4000 వచ్చింది. సో ఆల్మోస్ట్ 1000 రూపీస్ లాస్ లో ఉన్నట్టు ఈ 2 వీక్స్. కానీ ముందు రోజు చూడండి, ఇక్కడ ముందు వీక్ రోజు కాదు, ఈ ముందు వీక్ అనేది వర్కౌట్ అయింది. ఈ వీక్ మనకి మళ్ళీ ఎక్కువ ప్రాఫిట్ రావచ్చు. సో ఇక్కడ కూడా వర్కౌట్ అయింది. ఫస్ట్ క్యాన్ సిపిఆర్ పైన క్లోజ్ అయింది కాబట్టి పుట్ ఆప్షన్ చేస్తాం. ఓకే, ఈ రెండు కూడా మళ్ళీ ఎగ్జాంపుల్ చూపించేస్తాను ఒకసారి. సో ఏంటంటే ఇప్పుడు మనకి సిపిఆర్ ఫస్ట్ క్యాండిల్ ఎక్కడ సిపిఆర్ కింద ట్రేడ్ అవుతుందా పైన ట్రేడ్ అవుతుందో చూడాలి. సో కింద క్లోజ్ అయింది కదా, ఫోర్త్ క్యాండిల్ దగ్గర మనం ఎంట్రీ తీసుకుంటాం. సిపిఆర్ కింద మధ్యలో ట్రేడ్ అవుతున్నప్పుడు ఏం తీసుకోకండి, మాక్సిమం కొంచెం వైట్ సిపిఆర్ ఉంటే లాంగ్ ఎంట్రీ తీసుకోవచ్చు. కానీ రెడ్ క్యాండిల్స్ వస్తున్నాయి, ఇక్కడ గ్రీన్ క్యాండిల్ లేదు కాబట్టి లాంగ్ ఎంట్రీ తీసుకోకండి. కింద క్లోజ్ అయ్యే వరకు వెయిట్ చేయండి. సో ఇక్కడ 115 కి మన ఎంట్రీ దొరికింది. మండే 6th మే మన ఎంట్రీ దొరికింది. అంటే ముందు రోజు ముందు వీక్ చూస్తున్నాను. ఓకే, మండే 6th మే ఏ టైంకో చూడండి. బ్యాంక్ నిఫ్టీ ఏ టైంకి ఆల్మోస్ట్ 115కి 115. ఓకే సారీ, 115 అంటే 215 అనుకుంటా, ఎందుకంటే ఈ క్యాండిల్ క్లోజ్ అవ్వడం ఓకే 1215 కదా. ఓకే 1215 అంటే 115. సో 115కే మనం చూసుకోవాలి, అంటే 114 చూసుకుంటాం. 114కి ఏ స్ట్రైక్ ప్రైస్ చూసుకుంటాం, మళ్ళీ వెడ్నెస్డే స్ట్రైక్ ప్రైస్ కాదు, అంటే 8th మే స్ట్రైక్ ప్రైస్ కాదు, 15th మే స్ట్రైక్ ప్రైస్ చూసుకోవాలి. సో ఇప్పుడు ఏంటి మన వ్యూ ఏంటి, ఇక్కడ నుంచి మార్కెట్ కిందకు వస్తుందని మన వ్యూ. సో కిందకు వస్తున్నప్పుడు ఏం చూడాలి అని చెప్పాను, కాల్ ఆప్షన్ చూడాలి. ఓకే, సో కాల్ ఆప్షన్ ఎక్కడ ట్రేడ్ అవుతుంది, 600 దగ్గరలో ట్రేడ్ అవుతుంది. మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తారు మీరు, 300 దగ్గర ఉన్న స్ట్రైక్ ప్రైస్ ని బై చేస్తారు. ఓకే, సో ఇక్కడ 310 ఉంది. సో ఇది చేసుకున్నా పర్వాలేదు, లేదంటే ఇది అన్న చేసుకున్నా పర్వాలేదు, కొంచెం డిఫరెన్స్ లైట్ గా ఉన్నది పర్వాలేదు. సో ఇక్కడ 588 ఉంది. సో దీన్ని సెల్ చేస్తారు. సో ఇక్కడ ప్రాఫిట్ ఎంత, మాక్సిమం ప్రాఫిట్ ఇక్కడ 4000, మాక్సిమం లాస్ ఏమో 5839 వస్తుంది. సో ఇక్కడ రిస్క్ ఎంత, ఇక్కడ కూడా రిస్క్ ఎంత, ప్రాఫిట్ ఎంత వచ్చిందో లాస్ కూడా రిస్క్ కూడా అంతే పెడతారు. సో మీరు ఏం చేస్తారు, ఒక లాట్ తో తీసుకుంటారా లేదంటే 10 లాట్స్ తో తీసుకుంటారా మీ ఇష్టము, మీ క్యాపిటల్ బట్టి. 10 లాట్స్ కి అయితే 3 lakhs 4 lakhs అలా 3,04,000 అయింది. సో ఆ రోజు అనేది ఏమైందో చూడండి. ఆ రోజు కదా వీక్, ఎంటైర్ వీక్ మనం ఫ్రైడే వరకు ఉంచుకోవాలి. ఓకే, ఫ్రైడే 3:30 వరకు క్లోజింగ్ ఉంచుకోవాలి. సో ప్రతి 2 hours ఒకసారి పెడుతున్నాను, అంటే కొంచెం ఫాస్ట్ గా. సో థర్స్డే 10 o'clock 12 o'clock ఇంకా 38,000 వచ్చింది. 2 o'clock కి 948 కి 1148 1248. ఓకే సారీ. సో ఆ రోజు ఏం చేయాలని చెప్పాను, 3 o'clock కి మనం క్లోజ్ చేసేసుకోవాలి, 3:30కి 3. ఓకే మళ్ళీ అంటే నెక్స్ట్ వీక్ స్ట్రైక్ ప్రైస్ తీసుకున్నాం కాబట్టి వెళ్ళిపోద్ది బ్యాక్ టెస్టింగ్ లో. సో 323 324 325 326 327 328 329. సో 329 క్లోజ్ చేసుకుంటారు. మాక్సిమం ప్రాఫిట్ ఎంత వచ్చింది, ఇక్కడ 44,000 ప్రాఫిట్ అయితే మీకు వచ్చింది. సో మనం లూజ్ అవుతున్నప్పుడు కొంచెమే లూజ్ అవుతున్నాం, విన్ అవుతున్నప్పుడు లైక్ ఇక్కడ ఫర్ సపోజ్ మీరు 1 lot తోనే వెళ్ళుంటే 4,000 ప్రాఫిట్ వచ్చింది. సో నెక్స్ట్ వీక్ ఇక్కడ కవర్ అయిపోయింది కదా. సో ఇక్కడ లాస్ వచ్చింది మనకి, ఇప్పుడు వైడ్ సిపిఆర్ గా ఉన్నప్పుడు లాస్ వచ్చింది, కానీ ముందు రోజు వర్కౌట్ అయ్యింది. ఓకే, సో ఈ స్ట్రాటజీ కొంచెం ఇంకా మీరు సిపిఆర్ బాగా నా కోర్స్ తీసుకున్న వాళ్ళకైతే తెలుస్తుంది. సో మనకి ఈ స్ట్రాటజీ లైక్ వైడ్ సిపిఆర్ ఎలా యూజ్ చేయాలి, యావరేజ్ సిపిఆర్ ఎలా యూజ్ చేయాలి, నేరో సిపిఆర్ ఎలా యూజ్ చేయాలి అన్నదే తెలుస్తుంది. సో ఆ రోజు వైడ్ సిపిఆర్ ఉంది కాబట్టి మేబీ వర్కౌట్ అవ్వలేదు. వైడ్ సిపిఆర్ రోజు మీరు అవాయిడ్ చేసుకుంటే ఇంకా బెస్ట్, రోజు కాదు వీక్. ఓకే, ఇవన్నీ వీక్లీ సిపిఆర్. ఓకే, లేదు పర్వాలేదు నేను రిస్క్ చేస్తాను అనుకుంటే మీరు చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ ఏమైంది, ఈ వీక్ మనకి ప్రాఫిట్ వచ్చింది. ఎంత ప్రాఫిట్ వచ్చింది, 2000 ప్రాఫిట్ వచ్చింది. ఈ వీక్ మనకి 4000 లాస్ వచ్చింది. ఈ వీక్ మనకి ఒక లాట్ తో చెప్తున్నాను, ఈ వీక్ మనకి 4000 ప్రాఫిట్ వచ్చింది. ఈ వీక్ మళ్ళీ ప్రాఫిట్ వచ్చినట్టే, ఎందుకంటే చూడండి ఫస్ట్ క్యాన్ గ్రీన్ క్యాన్ క్లోజ్ అయింది, మార్కెట్ పైనే క్లోజ్ అయింది. సో అలాంటప్పుడు ప్రాఫిట్ వస్తుంది మనకి. సో ఈ వీక్ కూడా మనకి సిపిఆర్ పైన ట్రేడ్ అవుతుంది కాబట్టి పుట్ ఆప్షన్ అనేది చూసుకుంటాం. సో ఈ వీక్ ప్రాఫిట్ వచ్చింది. సో ఈ వీక్ కూడా మనకి ప్రాఫిట్ వచ్చినట్టే, ఎందుకంటే సిపిఆర్ కింద క్లోజ్ అయింది, రెడ్ క్యాండిల్ చూసుకుంటాం. ఓకే, ఇక్కడ ప్రాఫిట్ వచ్చింది. సో ఇక్కడ కూడా ప్రాఫిట్ వచ్చినట్టే, ఇక్కడ నుంచి మార్కెట్
పైకే వెళ్ళింది. అండ్ దెన్ లాసెస్ తక్కువ ఉంటాయి ఈ స్ట్రాటజీలో. సో ఇక్కడ కూడా ఫస్ట్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్, కానీ ఆ వీక్ ప్రాఫిటే. ఇక్కడ కూడా సిపిఆర్ సెంట్రల్ పివోట్ దగ్గర సపోర్ట్ తీసుకుంటుంది, ఆ వీక్ ప్రాఫిటే. ఇక్కడ లాస్ వచ్చినట్టు. ఓకే, ఇక్కడ లాస్ వచ్చినట్టు, కానీ ఇక్కడ ప్రాఫిట్ వచ్చినట్టు. సో నంబర్ ఆఫ్ ప్రాఫిట్ డేస్ మన రిస్క్ చూసుకోవాలి మనం. ఓకే, సో నేను టైం ఎక్కువ అయిపోతుంది కాబట్టి, ఇప్పటికే చాలా టైం అయిపోయింది కాబట్టి నేను బ్యాక్ టెస్టింగ్ ఎక్కువ చేయట్లేదు, ఓన్లీ 4 days చూపించాను. మీరు ఒకసారి బ్యాక్ టెస్టింగ్ చేసుకోండి అండ్ నాకు తెలిసిపోద్ది. ఓకే, డైరెక్షనల్ బేస్ ప్రకారం ఇటు సైడ్ ఏ రోజు వర్కౌట్ అయిందో, ఏ రోజు వర్కౌట్ అవ్వలేదో తెలిసిపోద్ది. లేదంటే ఒక 8 సిపిఆర్స్ వరకు చూద్దాం వర్కౌట్ అయిందో లేదో, అంటే ఒక 2 months. సో ఇక్కడ వర్కౌట్ అయింది, ఇక్కడ ఫెయిల్ అయింది, ఇక్కడ వర్కౌట్ అయింది, 2 days వర్కౌట్ అయింది, 3 days వర్కౌట్ అయింది, ఇక్కడ వర్కౌట్ అయినట్టే, 4 days వర్కౌట్ అయింది, 5 days వర్కౌట్ అయింది, నెక్స్ట్ 6 days వర్కౌట్ అయింది, 7 days వర్కౌట్ అయింది. ఇక్కడ కూడా సిపిఆర్ పైన క్లోజ్ అవుతుంది కాబట్టి 8 days వర్కౌట్ అయింది, ఇక్కడ ఒక ఫెయిల్ అయింది. ఓకే, సో 10 weeks కి 8 days వర్కౌట్ అయింది, 2 days, సారీ డేస్ వచ్చేస్తున్నాయి, డేస్ కాదు వీక్స్. టోటల్ 10 weeks కి 8 weeks వర్కౌట్ అయ్యాయి, 2 weeks ఫెయిల్ అయ్యాయి. సో మనకి ఇలాంటిదప్పుడు ఈ స్ట్రాటజీ లాంగ్ టర్మ్ లో రిస్క్ మేనేజ్మెంట్ తక్కువ అయినా సరే విన్నింగ్ పొజిషన్ ఎక్కువ కదా. సో విన్నింగ్ పొజిషన్ ఎక్కువ కాబట్టి మనం గ్రీన్ లోనే ఉంటాము. ఓకే, సో మీరు తక్కువ క్యాపిటల్ ఉన్నా పర్వాలేదు, ఎక్కువ క్యాపిటల్ పెట్టుకున్నా పర్వాలేదు, కానీ ఆల్వేస్ రిమెంబర్, స్టాక్ మార్కెట్ లో ఏది కూడా 100% ఉండదు, ప్రాబిలిటీయే. కానీ మైండ్ సెట్ కరెక్ట్ గా ఉండాలి, ట్రేడింగ్ సైకాలజీ కరెక్ట్ గా ఉండాలి. ఓకే, సో ఈ స్ట్రాటజీ అనేది మనకి రిస్క్ రివార్డ్ 1:2 రాదు. సో అందుకే నేను కోర్సులో కూడా చెప్పలేదు ఈ స్ట్రాటజీ, కానీ నేను మార్కెట్కి వచ్చిన కొత్తలో ఇదైతే తీసుకున్నాను, వర్కౌట్ అయ్యేది. అండ్ ఏంటంటే ఇది కోర్సులో ఎందుకు పెట్టలేదంటే, రిస్క్ మేనేజ్మెంట్ ఎప్పుడు కూడా 1:2 ఫాలో అవ్వండి, అదే లాంగ్ టర్మ్ లో మీకు గెయిన్స్ వస్తాయని చెప్పాను. అలాంటిది ఇది రిస్క్ మేనేజ్మెంట్ అంతగా ఉండదు. అఫ్కోర్స్ ఇది ఆప్షన్స్ స్ట్రాటజీ, అంటే ఆప్షన్ సెల్లింగ్ స్ట్రాటజీ. సో మీరు ఎవరి దగ్గర చూడండి, ఆప్షన్ సెల్లర్స్ ఉంటారు కదా, వాళ్ళ రిస్క్ మేనేజ్మెంట్ ఎప్పుడు కూడా 1:2 అనేది ఉండదు, అంటే నాన్ డైరెక్షనల్ బేస్డ్. ఓకే, నాన్ డైరెక్షనల్ బేస్డ్ కైండ్ ఆఫ్, ఇది కూడా కొంచెం కైండ్ ఆఫ్ నాన్ డైరెక్షనల్ అని చెప్పలేం, డైరెక్షనల్ అని చెప్పలేం. ఎందుకంటే మనం ఇక్కడ డైరెక్షనల్ అయ్యి ఉంటే మన స్టాప్ లాస్ ఇక్కడ తీసేసుకుందాం క్యాండిల్ లో దగ్గర, కానీ ఇది మనం వెయిట్ చేస్తున్నాం నెక్స్ట్ వీకెండ్ అయ్యే వరకు దీని పైన క్లోజ్ అవుతుంది, మార్కెట్ 48,100 పైన క్లోజ్ అవుతుంది అని చెప్పి వెయిట్ చేస్తున్నాం. కాబట్టి దీని డైరెక్షనల్ నాన్ డైరెక్షనల్ నాకైతే తెలియదు. కానీ సో మనకి నాన్ డైరెక్షనల్ బేస్డ్ ఎప్పుడు కూడా 1:2 అనేది రాదు, ఏ ఆప్షన్ సెల్లర్ దగ్గర తీసుకున్నా. సో ఇదైతే నాన్ డైరెక్షనల్ బేస్డ్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే డే ట్రేడింగ్ కోర్స్ జాయిన్ అవ్వచ్చు. అందులో మనకి ఇదైతే వర్కింగ్ స్ట్రాటజీ, మనకి 10 trades తీసుకుంటే 7-8 days వర్కౌట్ అయింది కదా. మనకి విన్నింగ్ రేషియో ఒక 8 కావాలి. గ్రీన్ లో ఉండాలంటే ఎంత ఉండాలి మనకి, రిస్క్ రివార్డ్ 1:1 అనుకోండి. గ్రీన్ లో ఉండాలంటే మినిమం 7 days కానీ 8 days కానీ వర్కౌట్ అవ్వాలి. కానీ మనం 4 days కానీ 5 days కానీ వర్కౌట్ అయినా సరే మన గ్రీన్ లో ఉండేలాగా రిస్క్ మేనేజ్మెంట్ అలా పెట్టుకునే స్ట్రాటజీస్ మనకి డే ట్రేడింగ్ కోర్స్ లో ఉంటాయి. సో ఇంట్రెస్ట్ ఉంటే డే ట్రేడింగ్ కోర్స్ జాయిన్ అవ్వచ్చు. కింద ఫోన్ నెంబర్ ఉంది కదా, ఫోన్ నెంబర్ కి మెసేజ్ చేయొచ్చు, లేదంటే కాల్ చేయొచ్చు. ఓకే, సో దీనికి రిలేటెడ్ మళ్ళీ ఒకసారి వినండి, నాకు తెలిసి అర్థం కాదు మీకు, అంటే ముందు స్ట్రాటజీ కంటే ఈ స్ట్రాటజీ కొంచెం డిఫికల్ట్ గా ఉంటది. కానీ వీక్ ఆన్ వీక్ అయితే గ్రీన్ గా ఉండగలరు, అంటే ప్రతి వీక్ ఉంటారని చెప్పను, కానీ లాంగ్ టర్మ్ లో ఒక 1 month 2 month ఆ టైంలో 3 months లేదంటే 1 year చేసుకుంటారో కంటిన్యూస్ గా కన్సిస్టెంట్ గా చేయండి. ఓకే, సో అంటే ఇది ఎవరికి ఉపయోగపడుతుంది అంటే ఫుల్ టైం ట్రేడర్స్ కి కాదు. మీరు ఏదైనా అమౌంట్ ఉంది మీ దగ్గర, నేను బ్యాంక్ లో పెట్టుకోవడం ఎందుకు, ఫిక్స్డ్ డిపాజిట్ లేదంటే సేవింగ్స్ లో పెట్టుకోవడం ఎందుకు అని అనుకునే వారు ఈ స్టాక్ మార్కెట్ లో పెట్టుకొని ఈ స్ట్రాటజీతో చేస్తే కొంచెం రిటర్న్స్ అనేది జనరేట్ చేస్తాయి కదా. సో అందుకు సో ఫుల్ టైం ట్రేడర్స్ కావాలనుకుంటే, లైక్ ఎక్కువ స్ట్రాటజీస్ కావాలనుకుంటే నా డే ట్రేడింగ్ కోర్స్ అనేది జాయిన్ అవ్వచ్చు. సో లేదంటే నాకు లైవ్ ట్రేడింగ్ వెబినార్ కూడా జాయిన్ అవ్వచ్చు. సో నాకు నిన్న వీడియో ఉంది కదా, సో 10,000 ప్రాఫిట్, సారీ 8,000 ప్రాఫిట్ ఎలా వచ్చింది అన్నది వీడియో పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ నా వ్యూ కూడా ముందుగానే చెప్పాను, ఏ స్ట్రైక్ ప్రైస్ తీసుకుంటున్నానో చెప్పాను, ఎక్కడ తీసుకుంటున్నానో చెప్పాను. అండ్ నా టెలిగ్రామ్ ఛానల్లో కూడా పోస్ట్ చేశాను ఏ లెవెల్ తీసుకుంటాను అనేది. సో ఇలాంటి సపోర్ట్ అయితే వస్తుంది. దానికి మీకు డే ట్రేడింగ్ వెబినార్ ఉంటుంది, సో 9 to 3 PM. సో నాతో పాటు లైవ్ లో ఉండొచ్చు మీరు కూడా. సో అది కావాలనుకుంటే నా వెబినార్ అనేది మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకే, ఓకే గైస్, దెన్ బాయ్. సో వీడియో నచ్చితే జస్ట్ ఒక లైక్ ఇచ్చి నన్ను ఎంకరేజ్ చేయండి, అండ్ దెన్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇంకా ఎక్కువ వీడియోస్ పెట్టడానికి నాకు అది ఒక మోటివేషన్ లా ఉంటుంది.